ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. కంప్యూటర్ చుట్టూనే మొత్తం తిరుగుతుంది. అందుకనే ఒక చెయ్యి ఇటు పక్క మెడ. ఎందుకంటే మౌస్ పట్టుకునే కూర్చుంటాం కాబట్టి గంటల తరబడి 1-2 గంటలు కాదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే 10 గంటల పాటు మౌస్తోనే మానిటర్తోనే కూర్చునే పరిస్థితి ఉంటుంది. సో వీళ్ళందరికీ మేజర్గా వస్తున్నటువంటి సమస్య మెడ నొప్పి, భుజం నొప్పి. దీనికి సొల్యూషన్ ఉందా? సర్జరీ ఒక్కటే మార్గమా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పిఆర్పి పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్ సుధీర్ దారా గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. భుజం నొప్పి, మెడ నొప్పి రెండింటికి ఏమైనా కనెక్షన్ ఉందా? చాలామంది ఈ పెయిన్స్ వలన బాధపడుతున్నవి చాలా కంప్లైంట్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు ఈ పెయిన్తో చాలా బాధపడుతున్నారు. ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? భుజము, నెక్ రెండు పక్క పక్కన ఉన్నాయి చూడండి. ఇది నెక్, ఓకే, సర్వైకల్ స్పైన్, పక్కనే భుజం. సో చాలా మిస్టేక్స్ ఏం జరుగుతుంటే భుజం నొప్పిని స్పైన్ నొప్పి అనుకుంటారు, స్పైన్ నొప్పిని భుజం నొప్పి అనుకొని రాంగ్గా ట్రీట్మెంట్లు కూడా జరుగుతుంటాయి. సో అందుకని దీంట్లో బేసికలీ ఏంటంటే ఒక పేషెంట్ భుజం నొప్పి అన్నాడు అనగానే భుజాన్ని ఎగ్జామిన్ చేసుకోవాలా, సర్వైకల్ స్పైన్ కూడా ఎగ్జామిన్ చేసుకోవాలి. రెండు సపరేట్గా ఉండొచ్చు, రెండు కలిపి కూడా ఉండొచ్చు. సో కొన్ని ప్రిడామినెంట్గా ఒకటి షోల్డర్ ఉండి కొద్దిగా ఇది ఉండొచ్చు, లేదు రెండు కూడా ఈక్వల్గా 50-50% ఒకటి ఉండొచ్చు, ఒకటి ఉండకపోవచ్చు. మనం అనుకున్నది ఉండొచ్చు, అనుకున్నది ఉండకపోవచ్చు. సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చాలామంది తప్పు కూడా చేస్తుంటారు. సో దానికి ప్రాపర్ ఎగ్జామినేషన్. పేషెంట్ వచ్చేటు, సార్ నాకు పొజిషన్ ఇట్లా ఉంది, నాకు ఇగో ఈ నొప్పి ఇక్కడి నుంచి ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, షోల్డర్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అని క్లియర్ కట్గా కానీ ఎగ్జామిన్, అంటే బిఫోర్ గోయింగ్ టు ఎనీ స్కాన్ మాట్లాడుతున్నప్పుడు పేషెంట్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడే 90% డయాగ్నోసిస్ ఇది సర్వైకల్ స్పైన్కి సంబంధించిందా, షోల్డర్కి సంబంధించిందా. ఒకసారి మాట్లాడి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ సంబంధించిన పార్ట్కి స్కానింగ్ చేసుకోవడం ద్వారా మనకి ఇమీడియట్గా రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం జనరల్గా యంగ్స్టర్స్లో, స్పోర్ట్స్ ఇంజరీస్లో, ప్లస్ జిమ్ములు చేసే వాళ్ళ దగ్గర, సెలబ్రిటీసు, పొలిటీషియన్స్, ఓకే, ప్లస్ వీళ్ళు హీరోలు, వీళ్ళల్లో షోల్డరు, రిస్ట్ ఇంజరీస్ చూస్తున్నాం ఈ మధ్య. చాలామంది హీరోస్ కూడా అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అయితే షోల్డర్ పెయిన్ వచ్చినట్టుగా ఉంది. అందరికి షోల్డర్ పెయిన్. పవన్ కళ్యాణ్ గారి సర్జరీ, ఆయన సినిమా ఇండస్ట్రీ పర్సనాలిటీనే కాబట్టి పొలిటికల్ గా ఉన్నాయి కానీ సినిమా పర్సనాలిటీ. రామ్ చరణ్ రిస్ట్, ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారికి సర్జరీ. సో ఇప్పుడు ఇదే ఇష్యూ. ఇప్పుడు ఇది ఈ సెలబ్రిటీస్కి షోల్డర్ పెయిన్ వచ్చింది అనుకుందాం. షోల్డర్లో జనరల్గా దెబ్బ తగిలింది, బోన్స్, రెండు బోన్స్ కలిపి షోల్డర్ జాయింట్ అవుతుంది. ఫస్ట్ మనం చూడాల్సింది బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా. బోన్ ఫ్రాక్చర్ కాలేదు. బోన్ ఫ్రాక్చర్ కాకుండా భుజం నొప్పి ఎందుకు వస్తుంది? ఆ బోన్స్ ప్లస్ ఆ జాయింట్ చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి ఈ షోల్డర్లో. ఒకటి ముందేమో సబ్స్కాపులారిస్, పైన సుప్రాస్పైనేటస్, వెనకాల ఇన్ఫ్రాస్పైనేటస్ అండ్ టేరిస్ మైనర్, అంతే. ఇదే జాయింట్. దానికి కొంచెం బ్లడ్ సప్లై, కొంచెం నర్వ్ సప్లై ఉంటుంది. జాయింట్లో చిన్న క్యాప్సూల్, ఒక లేబ్రమ్ ఉంటుంది. సో ఈ వీటిల్లో ఏదన్నా డ్యామేజ్ అయితే మీకు జనరల్గా చెయ్యి నొప్పి వస్తే, చెయ్యి పైకి ఎత్తలేకపోవడము, చెయ్యి వెనక్కి పోకపోవడము, నైట్ దాని మీద పడుకుంటే నొప్పి, జుమ్ 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 అనడము, చెయ్యి ఎత్తలేకపోయి ఫ్రోజన్ షోల్డర్ అవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇదే ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరూ చాలా రోజులు వెయిట్ చేశారు, చిన్న చిన్న ట్రీట్మెంట్స్, అదే ట్యాబ్లెట్స్, ఫిజియోథెరపీ తోటి, తర్వాత సర్జరీకి వెళ్ళారు. ఇక్కడ పాయింట్ ఏంటి, ఫైనల్ గా సర్జరీ అనుకొని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఇది ఒక మజిల్ కట్ అయింది, అది సుప్రాస్పైనేటస్, జనరల్ 99% ఈ మజిలే, సుప్రాస్పైనేటస్ మజిల్ కట్ అయింది సార్, దీనికి ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేయాలా, హైదరాబాద్లో, విజయవాడలో కాదు, బాంబేకి పోండి అని పంపించేశారు. ఎందుకు పంపించారు? సెలబ్రిటీస్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, తెలుగు వాళ్ళు కదా, కాంప్లికేషన్, సర్జరీ అంటే కాంప్లికేషన్ ఉంటుంది, మనకెందుకులే, బాంబే అనగానే అక్కడ స్కిల్ ఉన్నా లేదో మనకు తెలియదు కానీ బాంబే బాంబే బాంబే, అది అమెరికా అంటే ఇంకా అక్కడ సర్జన్స్ మనకంటే పెద్ద స్కిల్ఫుల్ అట్లా పంపిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్పబోతున్నా నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జరీకి వెళ్ళే ముందు దాన్ని ప్రాపర్ స్కాన్ చేసుకుని, ఆ ఏదైతే మజిలో, ఏదైతే టెండనో, ఏది ఇంజ్యూరీ అయిందో దాన్ని పిఆర్పితో హ్యాపీగా రికవర్ చేసే ఛాన్స్ ఉంది ఒకటి. సో ఇది చేయడం వల్ల ఎటువంటి నష్టము ఉండదు, మంచే జరుగుతుంది. మంచిగా హీల్ అయిపోయింది అనుకో, ఎటువంటి సర్జరీ లేకుండా సినిమా యాక్టర్ అయితే సినిమాలు చేసుకుంటాడు, పొలిటీషియన్ అయితే పాలిటిక్స్లో బిజీ అయిపోతాడు, వేరే సెలబ్రిటీస్ వేరే దాంట్లో, స్పోర్ట్స్ వాడు స్పోర్ట్స్కి వెళ్ళిపోతాడు. నేను అనేదండి అందరికీ కూడా, ఈ విఐపీస్కి, ఎవరైతే సెలబ్రిటీస్ కొంచెం
పిఆర్పి గురించి కూడా నాలెడ్జ్ పెట్టుకోండి. ఓకే. మీరు ఎవరు ఏం చెప్పినా కూడాను పిఆర్పి కూడా ఒక మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, పర్టికులర్గా జాయింట్స్లోను, టెండాన్స్లోను, మజిల్స్లోను, డిస్క్లోను ప్రూవెన్ ట్రీట్మెంట్ ప్రూవెన్ ట్రీట్మెంట్ కాబట్టి ఇన్ని సెంటర్స్ ఉన్నాయి. ఓకే. ఆర్థోపెడిక్ డాక్టర్సే హైదరాబాద్లో దగ్గర 500-600 మంది ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు. పిఆర్పి సర్జరీస్ తగ్గాయి. ఎందుకు తగ్గాయి? దీంట్లో మంచి ఎఫెక్ట్ ఉంది. దీనివల్ల పేషెంట్స్ చాలా మంది హ్యాపీగా ఉన్నారు. సర్జరీ అవసరం లేని కండిషన్ని మనం ఇది ఇస్తున్నప్పుడు ఇది ఎందుకు మనం అడాప్ట్ చేసుకోకూడదు అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సౌత్ ఇండియా మొత్తం, నార్త్లో కూడా చేస్తున్నారు. సౌత్లో వచ్చినంత అవేర్నెస్ ఎక్కడ రాలే. సో నేను చెప్పేది ఏంటి, షోల్డర్లో ఎప్పుడైతే ఈ టెండాన్స్ చిన్న టెండాన్స్ చిన్నగా రప్చర్ అయింటాయి, ఆ రప్చర్ అయిన టెండాన్స్ ఏ లెవెల్లో రప్చర్ అయినా కూడాను పిఆర్పి కూడా ఒక మంచి ఎఫెక్టివ్ ట్రీట్మెంటు అన్నది అందరూ తెలుసుకోవాలి. ఇంక్లూడింగ్ సెలబ్రిటీస్, ఇంక్లూడింగ్ పొలిటీషియన్స్, ఇంక్లూడింగ్ ద వివిఐపీస్. తెలుసుకుంటే ఏమవుద్దంటే, ఇప్పుడు ఒక 100 మంది సెలబ్రిటీస్ వెళ్ళి బాంబేకి పోయి సర్జరీ చేసుకున్నారండి, 30% ఫెయిల్యూర్ ఉంటుంది. దాంట్లో 30% మనకి చాలా కావాల్సిన వాళ్ళ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్కి అయ్యిందంటే ఎంత లాస్ సొసైటీకి. సో బేసికలీ అందుకే వద్దంటాం సర్జరీస్. ఎందుకంటే ఇది నేననేది కాదు, ఇది బేసికలీ ఇట్స్ హ్యాపెనింగ్ సిన్స్ లాంగ్, బట్ ఇప్పుడు పబ్లిసైజ్ అయింది, ఇప్పుడు ప్రయారిటీ ఇస్తున్నారు జనాలు. సో అందుకని ఈ షోల్డర్ నీ జాయింట్ కంటే షోల్డర్ ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఎందుకు? నీ జాయింట్ మీద ప్రెషర్ పడుతుంది, బరువు అంతా తీసుకుంటే ఇక్కడేం బరువులే, 1 kg బరువు అంతే. సో షోల్డర్ రికవరీ బ్యూటిఫుల్గా ఉంటుంది పిఆర్పితో. వీళ్ళందరూ అంటే కొద్దిగా హెవీ ఎక్సర్సైజెస్ చేసి ఫిట్నెస్ కోసం ట్రై చేసి ఇట్లాంటివి వచ్చిన, బట్ సిస్టమ్తో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కూడా ఈ మధ్య ఈ పెయిన్ విపరీతంగా వస్తుంది. సిస్టమ్తో 8 hours పనిచేసే వాళ్ళు ఈ సెలబ్రిటీస్ కంటే ఎక్కువ చేస్తున్నట్టు మనం చాలా తక్కువ అంచనా వేస్తాం. కంటిన్యూస్ చూడండి, చెయ్యి ఇట్లా పట్టుకొని ఒకటే చెయ్యి, స్ట్రెయిన్ ఉంటుంది, కంటిన్యూస్ స్ట్రెయిన్ ఉంటుంది. 100 మందిలో 30 మెంబర్స్కి షోల్డర్ వీక్ ఉంటుంది, వానికి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దీనికి సొల్యూషన్ ఏంటి సార్? సేమ్. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? సిస్టమ్ వల్ల నీకు షోల్డర్ పెయిన్ వచ్చింది, ఇంజరీ వల్ల నీకు షోల్డర్ పెయిన్ వచ్చింది, జిమ్ వల్ల నీకు షోల్డర్ పెయిన్ వచ్చింది, పొలిటీషియన్ దండాలు పెట్టి చేతులు వచ్చింది. ఏది నొప్పి వచ్చినా కూడా నొప్పి కారణం ఏంటి? ఒక చిన్న స్కానింగ్ మన దగ్గర ఉంటుంది, అల్ట్రాసౌండ్, మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్. దాంట్లో మొత్తం బట్టబయలవుతుంది. ఆ మజిల్ ఎక్కడ కట్టింది, ఆ టెండాన్ ఎక్కడ కట్టింది, దాన్ని పిఆర్పితో హ్యాపీగా రికవర్ చేస్తాం. సో ఇక్కడ పిఆర్పి అంటే సేమ్ ప్రొసీజర్, ఇంజెక్షన్ చేయడం, ఆ ఎక్స్ట్రాక్షన్ సేమే, బట్ ఇంజెక్షన్ అన్నది ఎక్కడ టార్గెట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడ వేస్తే వేస్ట్. సో ఆ ప్రెసిషన్ ఉండాలి. స్కానింగ్ నేర్చుకోవాలా, స్కానింగ్ చేసి ఆ పార్ట్ని ఐడెంటిఫై చేయాలా, ఐడెంటిఫై చేసిన పార్టే నీకు నొప్పి కలుగు చేస్తుంది లేదో కూడా కనుక్కోవాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే ఎక్కడ వేయకూడదు. సార్, ఈ మెడ నొప్పి విషయంలో ఈ స్పాండిలైటిస్ ఎలా అయితే చెప్పారో, ఈ సయాటికా లాంటివి, స్పాండిలైటిస్ లాంటివి, అసలు ఈ డిసీజెస్ ప్రమోషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు అదే అన్నాను, మన షోల్డర్ అయిపోయింది కదా, షోల్డర్తో పాటు నెక్ పక్కనే ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, షోల్డర్ అంటే షోల్డర్ మూమెంట్స్ పెయిన్ఫుల్ ఉంటాయి, ఇటు పడుకుంటే నొప్పి ఉంటుంది, చెయ్యి ఎత్తలేము, చెయ్యి వెనక, అది షోల్డర్ బై అండ్ లార్జ్. సర్వైకల్ పెయిన్ ఎట్లా ఉంటుంది అంటే, నెక్లో పెయిన్ ఉంటుంది. ఆ నెక్లో పెయిన్ వచ్చినప్పుడల్లా చెయ్యి మీదకి పాకవచ్చు, తిమ్మిరి రావచ్చు, నెక్ని ఇట్లా అంటే సివియర్ పెయిన్ రావచ్చు. ఓకే, నెక్లోనే ఉండి పెయిన్ పైకి కిందకి రేడియేట్ అవ్వచ్చు. సో ఇవి మనం ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు మనకి నెక్లో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? నెక్లో డిస్క్ బయటకు వచ్చి పక్కనే ఉన్న నరాన్ని ఒత్తితే ఆ నరం వాస్తుంది. అప్పుడు కుడి నరం అయితే కుడి చేయి లాగుతుంది, ఎడమ నరం అయితే ఎడమ చేయి లాగుతుంది. దీనికి ఏమున్నాయి? పాతకాలవి ఎక్సర్సైజ్లు, ఫిజియోథెరపీలు కొంతమందికి పని చేస్తారు. ఎందుకంటే అక్కడ లోపల జరుగుతున్న ప్రాబ్లం దగ్గర పోయి ట్రీట్మెంట్లు కాదు ఇవన్నీ. మనం ఏం చేయాలా? పైపూతలన్నీ ఇటు అనడం, ఎక్సర్సైజ్ చేయడం, గట్టిగా ఒత్తడం, గిల్లడం, గిచ్చడం, కాల్చడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైతే ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని చూసిన తర్వాత, ఈ నర్వ్ పించ్ అవుతుంది, ఈ నర్వ్ వాసింది, ఈ నర్వ్ మీద స్వెల్లింగ్ వచ్చింది, ఆ నర్వ్ స్వెల్లింగ్ వల్లనే చెయ్యి లాగుతుంది, ఆ నర్వ్ మీద స్వెల్లింగ్ తగ్గాలి. స్వెల్లింగ్ తగ్గడానికి ఒక మార్గం, పాత మార్గం ఏంటి? ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి బోన్స్ బ్రేక్ చేసి డిస్క్ని పీకి ఆ నరం మీద వాపు తగ్గించి స్క్రూలు రాడ్లు వేస్తారు. అది సర్వైకల్ డిస్కెక్టమీ విత్ ఫిక్సేషన్ అంటారు. ఇప్పుడు అవసరం లేదు. అంటే కొద్దిగా స్క్రూలు ఫిక్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉంటుంది. రెస్ట్రిక్షన్ ఎట్లా ఉంటుంది? లోపల స్క్రూస్ రాడ్స్ ఉంటాయి. సో కొత్త టెక్నిక్ ఏంటి బాబు? వాళ్ళు చేసేది నర్వ్ మీద ఇన్ఫ్లమేషన్ తగ్గడమే. సో ఒక చిన్న ఇంజెక్షన్తో కూడా ఆ నర్వ్ దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఎక్విప్మెంట్తో నర్వ్ మీద ఇన్ఫ్లమేషన్ తగ్గించు.
సర్జరీ అవసరం లేదు. ఫస్ట్ ఇది చేయండి. ఫస్ట్ ఇది చేసి దీంతో ప్రికాషన్స్ తీసుకుంటూ డూస్ అండ్ డోంట్స్ పాటిస్తూ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తగ్గిపోయే అవకాశం చాలా ఉంది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ చూడండి, మళ్ళీ రిపీట్ చేయగలిగితే చేయండి. ఓకే, నేనేమంటున్నాను, సర్జరీకి వెళ్ళొచ్చు, సర్జరీ ఉంది, మంచి సర్జన్స్ ఉన్నారు, లాస్ట్ అది లాస్ట్ రిసార్ట్కి పెట్టండి. బుక్స్ అన్ని చెప్తే నేను చెప్పేది కాదు, ఇది లాస్ట్ రిసార్ట్. ఒక మంచి టెక్నిక్స్, బాగా అడ్వాన్స్ అయిన టెక్నిక్స్ ఈ మధ్యలో వచ్చాయి. ఓకే, సింపుల్, వితౌట్ కాంప్లికేషన్స్, ఇది చేసుకోండి. సో ఇప్పుడు మెడ నొప్పితో పాటు తలనొప్పి కూడా వస్తుంది. సో ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా? ఇది పిఆర్పిలో ట్రీట్ చేయొచ్చు. కొన్ని నెక్ పెయిన్స్ ఎప్పుడైతే ఈ మజిల్స్ ఉన్నాయా, ఈ మజిల్స్ అన్ని కూడా ఇక్కడ వరకు పోయి అతుక్కుంటాయి తలలో. సో ఆ మజిల్స్ పెయిన్ఫుల్గా ఉన్నప్పుడు హెడేక్ కంప్లైంట్ చేస్తారు. ఈ హెడేక్ ఉండి ఫస్ట్ వెనకాల వస్తుంది, ఉండి 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 హెడేక్ అంటే చాలా చికాకు కదా, ముందుకు కూడా వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఎప్పుడైనా హెడేక్ ఉన్న పేషెంట్స్లో సర్వైకల్ స్పైన్లో కానీ మెడలో మజిల్స్ కానీ ఏమైనా దెబ్బతిన్నాయా, ఏమన్నా ఇంజురీ అయినా, లేదు ఏమన్నా డిసీజ్ ఉందా, డిస్క్ ప్రొలాప్స్ ఉందా, నర్వ్ ఇన్కమ్, అది చూసుకోవాలా. అది కూడా ఇప్పుడు ఎట్లయితే షోల్డర్ నుంచి నెక్ని మనము ఎక్స్క్లూడ్ చేస్తామో అట్లాగే నెక్ నుంచి హెడేక్ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. కొన్ని ఎక్స్క్లూజివ్గా హెడ్లో ఉండే నొప్పులు ఉంటాయి, అవి సపరేట్ చేసుకోవాలా, నెక్ కూడా సపరేట్ చేసుకోవాలి. ఇది పిఆర్పి ద్వారా ట్రీట్ చేయొచ్చు అని మీరు చూసిన పేషెంట్స్లో, మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన పేషెంట్స్లో ఏజ్తో సంబంధం లేకుండా హై లెవెల్, ఇక నాకు సొల్యూషన్ లేదు అనుకున్న వాళ్ళకి రికవరీ ఇచ్చినటువంటి ఏమన్నా కేస్ స్టడీస్ ఉన్నాయా? చాలా, రోజుకు ఒక 10 కేసులు అట్లాంటివి ఉంటాయి. మా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా పేషెంట్స్కి ఇంత కట్ట పట్టుకొస్తారు. ఆల్రెడీ ఫస్ట్ కట్ట ఉంటుంది, టేబుల్ ప్రయత్నాలు చేసి మీ దగ్గరకు వస్తారన్నమాట. చూడగానే కట్ట, ఎవరు అందరు డాక్టర్లు చూసేస్తారు. నా దగ్గరకు వచ్చే అట్లీస్ట్ 60% పేషెంట్స్ కట్టతో వస్తారు. ఇంకా పాపం వాళ్ళు చెప్పుకుంటారు. ఎందుకు నా దగ్గరికి వస్తున్నప్పుడు కూడాను అంత నమ్మకం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే ఇగో ఈ కట్టలో ఇంకొక కట్ట అనుకుంటారు అనమాట. వీళ్ళెవరు బంధువుల ప్రోద్బలంతోనో లేదంటే వాళ్ళే సర్లే ఏమన్నా దొరుకుతుంది అనుకోని. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఏమేమి ట్రీట్మెంట్ జరిగింది, పేషెంట్ పెయిన్ ఏంటి. సో 60% ఇవే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇతర డాక్టర్లకి, పెయిన్ స్పెషలిస్ట్లకి డిఫరెన్స్ ఏంటంటే మేము పేషెంట్ వింటాం. ఓకే, గంట వింటాం. వింటే 2 అడ్వాంటేజెస్, చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ప్లస్ పేషెంట్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎవడో ఒకడు వింటున్నాడు నా మాట, నా బాధ వింటున్నాడని. కానీ నాకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు చాలామంది డాక్టర్లు, ఇప్పుడు మనము నెక్ పెయిన్ వచ్చింది, ఏం చూస్తాం, బెస్ట్ సర్జన్ ఎవడు నెక్ మీద, ఆ బెస్ట్ రోడ్ ఎట్లాగో బిజీగా ఉంటాడు, 5 నిమిషాలు కూడా పెట్టలేండి నీకు. 5 నిమిషాల్లో ఏం చేస్తాడు, నీ ఎంఆర్ఐ చూస్తాడు, ఈ ట్రీట్మెంట్ నిన్ను చూడాడు, టైం ఉండదు. 100 మంది పేషెంట్ బయట ఉంటే ఎంత చికాకు ఉంటాడు, చక్క చక్క చక్క. మేము అట్లా కాదు, 100 కాదు 200 1000 మంది ఉండని నా పేషెంట్ని మినిమం అరగంట నుంచి గంట చూస్తాను. ఓకే, ఎందుకంటే పేషెంట్తో మాట్లాడడం, పేషెంట్తో మనము ఎగ్జామినేషన్ చేసుకొని కనుక్కునే పాయింట్స్ అన్నవి 95% డయాగ్నోస్ అక్కడే వచ్చేస్తుంది. ఏ టెస్ట్లు కూడా అవసరం లేదు. నెక్స్ట్ టెస్ట్లు మెడికో లీగల్ పర్పస్ కోసం, అది కరెక్ట్. సో అది ఇంపార్టెంట్. అది లేదనుకో, షోల్డర్ని నెక్గా మిస్ కొట్టచ్చు, నెక్ని హెడేక్గా కొట్టచ్చు, హెడేక్ని షోల్డర్గా కొట్టచ్చు. సో వినడం అన్నది ఇంపార్టెంట్. ఏదైనా కానీ మీ దగ్గరకు వస్తే యాంపుల్ టైం ఉంటుంది. ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలో ఆ పాయింట్ ఫస్ట్ కనుక్కోవాలా, ఇదిరా పెయిన్ అని. ఇదిరా పెయిన్ అని కనుక్కున్నప్పుడు ఈ కట్ట చూస్తే కట్ట అంతా వేరే విధంగా ఉంటుంది. అది దానికి ఇప్పుడు నేను కనుక్కున్న దానికి సంబంధం ఉండకపోవచ్చు ఆల్సో. ఎందుకంటే బిజీ, అందరూ బిజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎవ్వడు పేషెంట్లే లేని డాక్టర్ దగ్గర మనం వెళ్తాం, హైవేలో పోతుంటాం, కార్లు ఉన్న దాబా దగ్గర ఆగుతాం మనం. ఎప్పుడు ఖాళీగా ఉన్న అంటే వాళ్ళ దగ్గర ఫుడ్ సరిగ్గా ఉండదని. అదేవిధంగా అందరూ కూడా బిజీ ఉన్న డాక్టర్ దగ్గర టైం ఉండదు. ఆ టక్కన ఎంఆర్ఐ చూసి ఓకే నీకు ఈ సర్జరీ అనేది మెడికేషన్. సో అందుకని పేషెంట్తో మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది నెక్ పెయిన్ వస్తుందని, ముఖ్యంగా మెడ నొప్పి, భుజం నొప్పి, తలనొప్పి, ఈ మూడింటికి కూడా ఒక ఇంటర్లింక్ ఉందని చెప్పని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ట్రీట్మెంట్కి వెళ్లే ముందర ప్రతిదానికి సర్జరీ సొల్యూషన్ కాదు, పెయిన్ రిలీఫ్ మేనేజ్మెంట్ అనేది ఒక బెస్ట్ సొల్యూషన్, సైడ్ ఎఫెక్ట్స్ లేని సొల్యూషన్ అని చెప్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక తప్పకుండా అప్రోచ్ అవ్వండి. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.